నమస్తే దోస్తులు, జై శ్రీరామ్. ఈరోజైతే మనం కర్మంఘాట్లో ఉన్న హనుమంతుని గుడికి వచ్చేసినాం. సో వల్బెండగార్ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్లో కర్మన్ఘాట్ హనుమంతుల వారి ఆలయం ఉంటుంది. చాలా పవర్ఫుల్ ఆలయం ఇది. నేను ఇప్పుడైతే 2-3 సార్లు వచ్చిన ఇప్పటివరకు. సో మళ్ళీ ఈరోజు మీకోసం బ్లాగ్ చేద్దామని చెప్పి వచ్చాను అనమాట. సో మొత్తం బ్లాగ్ అయితే చివరిదాకా చూడండి. జై బజరంగబలి. ఇక్కడైతే శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారి రథం ఉంది. అయితే ఆ స్వామివారి రథం ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే మీరు దర్శనం చేసేసుకోండి రథాన్ని. ఇదైతే గోపురం అన్నమాట. గోపురం బయట నుంచి ఇదైతే గుడిలోకి వెళ్ళే మార్గము. సో ఇటు నుంచి మనం గుడిలోకి వెళ్ళాలి. గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అయితే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఏంటంటే ఇంకా వాహన పూజలకు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటది. ఈ ధ్యానాంజనేయ స్వామి వారి ఆలయంలో వాహన పూజలు చాలా మంది చేయించుకుంటారు. సో మీరు కూడా ఒకవేళ వాహనాలు కొంటే ఇక్కడ పూజ చేయించుకోవచ్చు. ఇక్కడైతే స్వామివారి కొలను ఉంది. ఆలయం బయట మన మెయిన్ గోపురం పక్కనే ఇక్కడైతే కొలను ఉంది అనమాట. ఈ కొలనులో చాలా తాబేళ్లు, చేపలు అవి ఉన్నాయి. తాబేలు అయితే చాలా మట్టుకున్నాయి ఈ కొలనులో. పాత ఆలయం కాబట్టి ఈ కొలను కూడా అప్పటి ఆలయాలు ఎలా నిర్మించారో అలానే కొలను కూడా నిర్మించారు. చాలా పాత కొలను ఇది. మధ్యలో హనుమంతుల వారు ధ్యానం చేస్తున్న రూపంలో ఉన్నారు ఈ కొలనులో. జై బజరంగబలి, జై శ్రీరామ్. ఇదన్నమాట కొలను. సో దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి కర్మన్ఘాట్ ఆలయంలోకి ఎంటర్ కాగానే ఇలా మనకు ఉంటుంది అనమాట గోపురం. సో ఇక్కడైతే ఇదైతే ఈ ఆలయం లోపల మొత్తం వేవ్ అయితే మన ఆలయ గోపురం లోపల నుంచి పొద్దున్నే ఇలా హనుమంతుల వారి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకు యాక్చువల్లీ. సో ఇంతకుముందు అయితే వచ్చిన, కాకపోతే నేను ట్యూస్డే అప్పుడు వచ్చినుండే. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. బట్ ఇప్పుడైతే క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. జై బజరంగబలి. సో ఆలయానికి ఒక కథ ఉంది. ఏంటి అంటే అప్పట్లో ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఏదో శబ్దము ఇట్లా కర్మన్ ఘట్ అని వినిపించిందంట. అంటే ఏంటి అంటే మనసుని గట్టిగా చేసుకో ఔరంగజేబు అన్నట్టు హనుమంతుల వారు ఔరంగజేబ్ కి వార్నింగ్ ఇచ్చారని ఒక పెద్ద నమ్మకం ఉంది. సో అలా ఈ ఆలయానికి కర్మన్ ఘట్ అనే పేరు వచ్చిందనమాట. సో ఈ ఆలయం చుట్టూ ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. సో అదే మండపం ఉంది ఇక్కడ. ఇంకా మనం చూద్దాం తర్వాత నేను మీకు చూపిస్తూ ఉంటా ఇదే వీడియోలో. అంతలోపు వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ కి అయితే. ఇదైతే ఆలయ చరిత్రలోని సన్నివేశ చిత్రమాలిక. క్రీస్తు శకం 1143 సంవత్సరంలో కాకతీయ రాజు 2వ ప్రతాపరుద్రుడు సైన్యాన్ని తన వెంట పెట్టుకుని వేటకు లక్ష్మీగూడెం అనే అరణ్యమునకు పయనమయ్యాడు అనమాట. 2వ ప్రతాపరుద్రుడు చెట్టు కింద విశ్రమించుట ఆ సమయంలో దూరం నుంచి పురి అరుపులు విని దానిని వేటాడడానికి చూశాడు. ఈ అరుపు దిక్కుగా పయనించిన ప్రతాపరుద్రుడు పులి అరుపు తప్ప ఎక్కడా కానరాని పులి ఒక చెట్టు గుబురులో నుండి జై శ్రీరామ్ అని శబ్దము విన్నబట్టి ఆ రాజు అక్కడ ఉన్న ఆకులు అలములు తీసి చూడగా పద్మాసనంలో ఉన్న స్వయంభూ శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారు శిల్ప చిత్రం రాజుకు సాక్షాత్కరించింది. అంటే రాజుగారికి శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారు స్వప్నంలో కనిపించి తాను దర్శనం ఇచ్చిన చోటనే తనకు మందిరం నిర్మించమని ఆదేశించాడనమాట. తన సపరివార సైన్యము మరియు మంత్రి పురోహితులతో విచ్చేసి ఒక శుభముహూర్తమున మందిర నిర్మాణం చేపట్టడం. సో ఇదన్నమాట. అట్లా గుడి కట్టిరనమాట రాజుగారు. 17వ శతాబ్దము ఔరంగజేబు హిందూ దేవాలయాలపై దండయాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేయమని తన సైన్యాన్ని పంపించింది. సో ఔరంగజేబు ఏంటంటే మన ఆలయాలను చాలా కూల్చిండు కదా. అదే ప్రక్రియలో ఈ కర్మన్ఘాట్ లో ఉన్న హనుమంతుని ఆలయం కూల్చడానికి ఔరంగజేబు ట్రై చేసిండు అనమాట. ఆ తర్వాత ఏమైందంటే ఆ సైన్యం శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారి మహిమతో ఆలయ సరిహద్దులు కూడా చేరలేక మూర్చపోయి వెలిగి తిరిగారు. సో ఏంటంటే ఆ సైనికులు ఔరంగజేబు సైనికులు ఎవరైతే ఉన్నారో ఈ ఆలయం సరిహద్దులో కూడా రావడం వాళ్ళకి అవ్వలేదన్నమాట. మూర్చపోయి అందరు పడిపోయారు. తర్వాత ఏమైందంటే తన సైన్యం వెనుదిరిగి రావడంతో కంగుతిన్న ఔరంగజేబు ఈసారి తానే స్వయంగా బయలుదేరాడు అనమాట. సో ఔరంగజేబు అతనే బయలుదేరి ఆలయాన్ని కూల్చుదామని చెప్పి వచ్చేసిండు అనమాట ఇక్కడికి కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి. చెప్తుంది అంటే ఆలయ సమీపానికి చేరుకున్న ఔరంగజేబుకి స్వయంగా ఆంజనేయ స్వామి తన భీకరమైన గర్జన పలుకులు ఈ విధంగా వినిపించాను. హే రాజన్ మందిర్ తోడ్నా హేతో పహలే తుమ్ కరో మన్ ఘట్ అనగా వెంటనే ఔరంగజేబు స్వామివారి సత్యాన్ని చూపించమనగా అప్పుడు శ్రీ ధ్యానాంజనేయ స్వామి తన వీరరూప సాక్షాత్కారం చూపించి ఔరంగజేబు గర్వము తెరిచి కనువిప్పు కలిగించాడు అనమాట. సో అట్లా హనుమంతుడు ఔరంగజేబుని ఈ గుడి కూల్చకుండా కర్మన్ ఘాట్ అని చెప్పి అతనికి వార్నింగ్ ఇచ్చిండు.
వచ్చి ఈ హనుమంతుడు ఏంటి అంటే పురాతనమైన ప్రాశస్త్యాన్ని చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి స్వయంభూ వెలిసినటువంటి మన శ్రీ కర్మాన్ఘాట్ ఆంజనేయ స్వామి వారు దర్శనం వచ్చి భక్తుల పాలిట అశ్రిత జన రక్షకుడిగా కోరిన వారి కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా ఉంటూ అనునిత్యం ధూపదీప నైవేద్యాల సేవలు అనుకుంటూ విరజిల్లుతున్నారు. అదే అనమాట కర్మన్ ఘట్ ఆలయం ఒక గొప్పదనం. ఔరంగజేబ్ ని పరుగులు పెట్టించిన మన హనుమంతుడు, స్వయంభూ వెలిచిన సత్యాన్ని చాటుకున్న హనుమంతుడు. అదే గుడి ప్రెమిసెస్ అన్నమాట. లోపల అయితే ఇలా ఉంటుంది గుడి. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. దర్శనం అయితే పూర్తయింది. దర్శనం అయితే చాలా బాగా అయింది అనమాట. ఈ రోజు బేస్తవారం కాబట్టి చాలా మంది అయితే లేరు క్రౌడ్. సో గుడి అయితే ఖాళీగానే ఉంది. మీరు ఒకవేళ రావాలనుకుంటే మాత్రం ఇలా థర్స్డే రోజు కానీ వెనస్డే రోజు కానీ వచ్చేయండి. దర్శనం అయితే చాలా బాగుంటుంది. హనుమంతుల వారికి ఇష్టమైన సింధూరం అన్నమాట. సో మనం హనుమంతుని గుడిలో ప్రతి గుడిలో ఇలాంటి సింధూరం చూడొచ్చు. పెట్టుకోగానే అదొక రకమైన దర్శనం చేసుకున్నటువంటి అనుభవం. సో అయితే అప్పట్లో కట్టిన గోపురం అన్నమాట. 1100 సంవత్సరంలో కట్టిన గోపురాలు ఇలా ఉంది. ఇలా మీకు చూపిస్తున్నా కదా, వెనకాల పక్కన మొత్తం గుడిలు ఉన్నాయి అన్నమాట హనుమంతుల వారి ఈ ఆలయం చుట్టుపక్కల. సో మీకు ఏదైనా చిన్న చిన్న షాపింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు ఇలా భక్తులు వస్తూనే ఉంటారు ఈ హనుమంతుని ఆలయానికి. అలానే మీరు కూడా వచ్చేయండి, ఒకసారి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడైతే సంతోషి మాత ఆలయం ఉంది. ఇక్కడ మనం నెక్స్ట్ శ్రీ కోదండరామస్వామి ఆలయంకి వెళ్ళి దర్శనం చేసుకుందాము. అయితే కోదండరామస్వామి వారి ఆలయం ఉంది, దర్శనం అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ నాగేశ్వర ఆలయం కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తుంది అయితే శివాలయం అన్నమాట. నాగేశ్వర ఆలయం లోపల శివలింగం ఉంది. వచ్చి దర్శనం చేసేసుకోండి మీరు ఇక్కడ కూడా. ఇదైతే స్ఫటిక లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడే అన్నమాట, స్ఫటికలింగ రూపంలో ఉన్న మహాశివుడు స్వామివారి ఆలయం ఇది. ఇక్కడైతే నవగ్రహాల ఆలయం కూడా ఉంది. సో మీరు వచ్చి నవగ్రహాల దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చెట్టు ఉంది అనమాట. చెట్టు కింద అయితే నాగదేవతలు వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది. సో మీరు వచ్చినప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకోండి. చెట్టు అయితే చాలా పురాతనమైన చెట్టుగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ హనుమంతుల వారి ఆలయంలో అన్నదానం, నిత్యాన్నదానం కూడా నడుస్తుందని చెప్పి నాకు తెలుసు. బట్ ఏ రోజు అనేది మాత్రం నాకు అంత క్లారిటీ లేదు. బికాస్ నేను ఎర్లీ మార్నింగ్ వచ్చినా కాబట్టి నాకు తెలియదు. సో మీరు ఎప్పుడైతే దర్శనం చేసుకుంటారో అప్పుడు ఒకసారి అయితే కనుక్కోండి, అన్నదానంలో పాల్గొనండి. సో ఇది మొత్తం టెంపుల్ ప్రెమిసెస్ అన్నమాట. చుట్టుపక్కల నేను చెప్పినట్టు చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయని చెప్పినా కదా. సో ఇవన్నీ ఆలయాలకి వెళ్ళే దారి. సో ఇక్కడైతే మనం చూస్తున్నట్టయితే సరస్వతి దేవి ఆలయం ఉంది ఇక్కడ. సో సరస్వతి అమ్మవారి ఆలయం అయితే దర్శనం చేసుకుందాం. అమ్మవారి దర్శనం చేసుకుందాం. అమ్మవారి ఆలయం. జై సరస్వతి మాతాకి జై. ఇప్పుడే నాకు సరస్వతి మాత ఆలయ దర్శనం అయితే అయ్యింది. తర్వాత అయితే ఇక్కడ ఉన్న ఆలయానికి దర్శనం చేసుకోవడానికి వెళ్దాము. ఇక్కడ అన్ని ఆలయాలు కూడా చాలా పురాతనమైన కట్టడాలుగా కనిపిస్తున్నాయి అనమాట. రాతి కట్టడాలు ఇవన్నీ ఆలయాలు. సో చిన్న చిన్న ఆలయాలు చుట్టుపక్కల హనుమంతుల వారి దర్శనం చేసుకున్నాక రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా వచ్చినప్పుడు అయితే ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి. శ్రీ మాతే నమ దుర్గామాత ఆలయం అన్నమాట. ఇది దుర్గమ్మ వారి ఆలయం. ఇవన్నీ చాలా పురాతనమైన ఆలయం కాబట్టి ఇక్కడ కట్టడాలు కూడా పురాతనంగా ఉన్నాయి. ఏంటి అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది ఈ గుడిలో నాకు ఉంటుంటే. ఇక్కడే ఉండబోతుంది. ఇక్కడ ఉన్న శివలింగాలకి అయితే మనమే స్వయంగా అభిషేకం చేయొచ్చు అనమాట. పక్కన వాటర్ ఉన్నాయి. సో వాటర్ తీసుకొని ఒకసారి శివునికి అయితే అభిషేకం చేసేసి దర్శనం చేసుకోవచ్చు. వచ్చినప్పుడు అయితే మీరు అలా చేయండి. ఇంకా 2 ఆలయాలు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ 2 ఆలయం కూడా దర్శనం చేసుకుంటాను ఇప్పుడు. అయితే భక్తులు కూడా నేను చెప్పినట్టు శివయ్యకి వాళ్ళే అభిషేకం చేస్తున్నారు అనమాట. ఇక్కడైతే విశ్వనాథ స్వామి ఆలయం ఉంది. నేను దర్శనం చేసుకున్నాను విశ్వనాథ స్వామి ఆలయంలో. ఇదనమాట విశ్వనాథ స్వామి వారి ఆలయం. శ్రీకృష్ణ ఎప్పుడైతే మీరు చూస్తుంది శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం వేణుగోపాల స్వామి వారిది. ఈ కర్మన్ ఘాట్ హనుమంతుని చుట్టూ అయితే ఇలాంటి చాలా ఆలయాలు ఉన్నాయి. సో మీరు వచ్చినప్పుడు అయితే పక్క దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకొని ఆ దేవుని యొక్క కృప ఆశీస్సులు పొందండి. ఇక్కడ ప్రతి ఒక్క ఆలయం కూడా చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మనకైతే అన్ని ఆలయాల దర్శనం అయిపోయింది. ప్రసాదం కౌంటర్ ఏంటి, ఎక్కడ ఉంటాయి ప్రసాదాలు, అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా చుట్టేసి హనుమంతుల వారి దర్శనం చేసుకున్నాక ఇలా చుట్టూగా వచ్చేసి ఇలా ప్రతి ఒక్క ఆలయాన్ని దర్శనాలు చేసుకుంటూ ఈ మండపం వెనక నుంచి ఇలా మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ ఇంకా ఉన్న ఆలయాలన్నీ కవర్ చేసుకోవచ్చు అనమాట. 14 ఆలయాలు ఉన్నాయి ఇక్కడ. 14 ఆలయాలను కూడా మనం కవర్ చేసుకోవాలి. దర్శనం చేసుకొని ఇప్పుడు ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళొచ్చు మనం.
ఏదైతే హనుమంతుల వారి గోపురం లోపల సైడ్ నుంచి. సో 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ యొక్క ఆలయం చాలా పురాతనమైనది. అలాగే హనుమంతుల వారిని కూడా చాలా మంది నమ్ముతారు. అనుకున్న ప్రతి పని అవుతుందని చెప్పి నమ్మకం అనమాట ఈ హనుమంతుల వారిని కోరుకుంటే. సో ఇలాంటి ఆలయం మన కర్మన్ ఘట్ లో ఉంది, ఎల్బీనగర్ కి దగ్గరలో. మీరు కూడా వచ్చేసి ఒకసారి దర్శనం చేసుకోండి. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఈ ఆలయంలో నాకు ఉంటుంటే ఇక్కడ. ఇంకా మీ దర్శనం అయినాకైతే ఇక్కడ ఉన్న అయ్యవారు మీకైతే తీర్థం మరియు ప్రసాదం ఇస్తారు. సో స్వీకరించండి. స్వీకరించి ఇంకా ఇక్కడ ఉన్న ప్రసాదం కౌంటర్ లో ప్రసాదం తీసుకోవడానికి మనం వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ సెల్ఫ్ కౌంటర్ కూడా ఉంది. సో మీరు ఒకవేళ క్యూ లైన్ వద్దాం అనుకుంటే ఇక్కడ వచ్చి సెల్ఫ్ ఇక్కడ ఆన్లైన్ మిషన్ ఉందన్నమాట. సో ఈ ఆన్లైన్ మిషన్ లో ప్రసాదం కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చి క్యూఆర్ కోడ్ ఉన్న టోకెన్ తీసుకొని ఇక్కడ వెళ్ళి సబ్మిట్ ఇచ్చేస్తే వాళ్ళు ప్రసాదం అయితే ఇచ్చేస్తారు అనమాట. సో మనం కూడా తీసుకున్నాం ఒకసారి. మేము ప్రసాదాలు అవసరం ఉన్నాయో ఆ ప్రసాదాల లిస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. సో మనం అయితే పులిహోర తీసేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ వచ్చి వ్యూ మై ఆర్డర్ కొట్టేస్తే అయిపోతుంది. సో ఇక్కడ వచ్చి ప్లేస్ ఆర్డర్ కొట్టవచ్చు. సో మనం యూపీఐ పేమెంట్ ఇస్తే ఇక్కడ ఫ్రమ్ యూపీఐ ఉంది, ఆ పేమెంట్ ఇచ్చేయచ్చు అనమాట. పేటిఎం స్కానర్ వస్తుంది. స్కాన్ చేసుకొని మనం టోకెన్ అయితే తీసుకుందాం. ఇక నేనైతే ప్రస్తుతం తీసేసుకున్నా. ఇలా టోకెన్ వచ్చిందనమాట ఈ మిషన్ లో. నేను ఆర్డర్ పెడితే సో ఫోన్ పే పేమెంట్ ఇందులో అయిపోతుంది. ఫోన్ పే పేమెంట్ చేసుకున్నా. ప్రసాదం అయితే వచ్చేసింది. మళ్ళీ వెళ్ళి ప్రసాదం అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడైతే నేను పులిహోర ప్రసాదం తీసేసుకున్నా. ఇక్కడైతే కౌంటర్స్ ఉంటాయి. కౌంటర్స్ లోకి వెళ్ళి మనం ప్రసాదం తీసేసుకోవచ్చు. అక్కడ నేను చెప్పినట్టు ఏదైతే టోకన్ ఉందో ఆన్లైన్ మిషన్ సిస్టమ్, సో అక్కడ నుంచి తీసుకొని అక్కడ టోకన్ తీసుకొని ఇక్కడ ఆ టోకన్ ఇచ్చేస్తే ప్రసాదం ఇచ్చేస్తారు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది ఆలయం ఈ రోజు. జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. మీరు కూడా ఒకసారి వచ్చేసి హనుమంతుల యొక్క దర్శనం చేసుకొని స్వామివారి కృప పొంది సుఖ సంతోషాలు మీ అందరికి కలగాలనుకుంటూ ఈ రోజు అయితే ఈ వ్లాగ్ అయిపోయింది. హనుమంతుల ఆలయం మరి ఇప్పటి నుంచో అనుకుంటున్నా, ఈ రోజు ఎందుకు కూడా కుదిరింది అనమాట ఈ వ్లాగ్ చేయడానికి. సో మీరు కూడా ఒకసారి వచ్చేసేయండి, హనుమంతుల వారి దర్శనం చేసుకోండి, అయ్యవారి కృప పొందండి. అలానే చుట్టూ ఉన్న ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్, జై బజరంగ్ బలి, ఓం నమః శివాయ.